అందరికీ నమస్కారం స్వామి. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది స్వామి. ఎందుకంటే రత్నం సార్ చేతుల మీద గుండా తీసుకోవడం అంటే నేను ఒక మెట్టెక్కినట్టే, సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెంది తీరుద్ది, దీనిలో డోకా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు కానీ, ఆర్టిస్టులు కానీ, దర్శకులు కానీ, నిర్మాతలు కానీ అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా ఎక్కడికో పోయి తీసుకోవాల్సిన పనిలే. ఇక్కడ మన రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్లోనే సినిమాలు తీయండి, అభివృద్ధి చేయండి. ఎవరో వచ్చి ఇక్కడ అభివృద్ధి చేయరు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచే పుట్టుకు రావాలి. ఈ మాట అనొచ్చో లేదో కానీ తెలంగాణ నుంచి ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది నటులు పుట్టుకొచ్చారో తెలుసా? వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి. దానికి ఉదాహరణే మా తమ్ముడు వేణు. ఇప్పుడు ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది ఆర్టిస్టులు అక్కడి నుంచి పుట్టుకొస్తున్నారో తెలిసిన నిర్మాతలు. అలాగే ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచే పుట్టుకు రావాలి. వాళ్ళకి దండగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిలబడుతుంది అన్న. ఏపీ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు రత్నవన్న మీ అంటుంటే ఇంకేంద్ర స్వామి దూసుకుపోక. ఇంత పెద్ద నిర్మాత, ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో అటువంటి మనిషిని ఆదర్శంగా తీసుకుంటే బ్రహ్మాండంగా ఎదుగుతాం. చిత్ర పరిశ్రమ బ్రహ్మాండంగా ఎదిగిద్ది. నేనైతే మాత్రం నా స్నేహితులతో తొందరలో 2 సినిమాలు ఇక్కడే తీస్తా. 2 సినిమాలకి కథలు నేనే ఇస్తున్నాను, ఇక్కడే తీస్తా. నాకు రత్నవన్నే ఆదర్శం. ఇది మాత్రం గుండె మీద చేసుకుని గర్వంగా చెప్తా. సో మీరందరూ కూడా మీలో ఉంటే ఎక్కడెక్కడ కొంచెం బలహీనతలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి కొంచెం కృషి చేయండి. కృషి చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉంటుంది స్వామి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా, ముఖ్యంగా రత్నవన్నకి, ఛాంబర్ వాళ్ళకి, పెద్దోళ్ళకి, ఇదిగో అసలైన మోహన్ గౌడ్ అన్నకి, నువ్వు రారా స్వామి, నువ్వు వచ్చి బాగుంటుంది అంటే నా అదృష్టం కొద్ది ఈరోజు ఆదివారం అవడం, పొద్దున్నే బయలుదేరి వచ్చి ఆడుండి, అమ్మో ఇప్పుడు నువ్వు వచ్చేదే సరే. కాబట్టి అందరికీ నమస్కారం చెప్పుకుంటూ, ఇంకో డైరెక్టరు మా అన్న ఉమామహేశ్వరరావు అన్న ఎటువంటి సినిమాలు తీశాడయ్యా. కంటెంట్ ఉన్న సినిమాలని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు, ఇది మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలకి ఆదరణ ఉంటుంది. 100 కోట్లు 1000 కోట్లు పెట్టి తీసినా కానీ అవి సర్దుకుంటాయి కొన్ని సందర్భాల్లో. కానీ కంటెంట్ ఉంది చూసావా, అవి నిలబడతాయి. ఆ వైపుగా మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ నమస్కారం స్వామి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మా దగ్గర స్టూడియో ఉంది, ఇది 7 ఎకరాలు. లేని లొకేషన్ అంటూ ఈ చుట్టుపక్కల లేదు. మీ 2 సినిమాలు మా ఈ మధు ఫిలిం స్టూడియోస్లో తీస్తే మొత్తం ఉచితం. ఈసారి 2 సినిమాలు తీస్తారంట. పిఎల్కే చేయలేపు. ఓకే, సారు 2 సినిమాలు తీస్తారంట. దాంట్లో సీజీ మన కంపెనీలోనే మనం ఉచితంగా ఇచ్చేస్తాం.